అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో రెగ్యులర్‌గా అడిగే కొన్ని క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం 15 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసాం కదా! సో, నెక్స్ట్ 15 క్వెషన్స్ ఇందులో ప్రాక్టీస్ చేద్దాం. సో, ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో, క్వెషన్స్ చూసేద్దాం. 16థ్ క్వెషన్ చూడండి. బ్లూమ్స్ విధానంలో ఎన్ని సోపానాలు ఉన్నాయి? 5, 3, 4, 6. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. 4 సోపానాలు. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి విద్యా లక్ష్యాల రూపకల్పన. సెకండ్ వన్ వచ్చేసి అభ్యాసానుభవ కల్పన, అంటే క్రియేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. థర్డ్ వన్ వచ్చేసి ప్రవర్తన మార్పుల మూల్యాంకనం, ఎవల్యూషన్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్. ఫోర్త్ వన్ వచ్చేసి పునర్బలనం, అంటే ఫీడ్బ్యాక్ లేదంటే నివారణ బోధన, అంటే రెమెడియల్ టీచింగ్. ఈ 4 అనేవి బ్లూమ్స్ విధానంలో పాఠ్య పథకంలో 4 ముఖ్యమైన సోపానాలు. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులోనే మనకు బ్లూమ్స్ త్రికోణ ప్రక్రియ అని ఒకటి ఉంటుంది. అందులో 3 అంశాల పరస్పర సంబంధంపై ఆధారపడి ఉంటుంది. బ్లూమ్స్ త్రికోణ అంటేనే 3 అంశాలతోనే ఆధారపడి ఉంటుంది. అదేంటంటే లక్ష్యాలు, అభ్యాస అనుభవాలు, మూల్యాంకనం, అంటే ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఎవల్యూషన్. ఈ 3 వాటిపైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాఠ్య పథక నిర్మాణంలో సమ్మిళిత కృత్యాలు అంటే ఏంటి అని అడుగుతున్నాడు. పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడం, అభ్యసించిన విషయ జ్ఞానంతో సాధారీకరణం చేయడం, మరియు నియోజనాలు పూర్తి చేయడం, కేవలం పరీక్షలు నిర్వహించడం, లేదంటే విద్యార్థులకు గృహ కార్యం మాత్రమే ఇవ్వడం. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, అంటే అభ్యసించిన విషయ జ్ఞానంతో సాధారణీకరణం చేయడం మరియు నియోజనాలు పూర్తి చేయడం. అంటే మన పాఠం పూర్తయిన తర్వాతనే కదా విద్యార్థులు నేర్చుకున్న వివిధ అంశాలను జనరలైజ్ చేసి దానికి సంబంధించిన ప్రాజెక్టు పనులు కానీ నియోజనాలు అంటే అసైన్మెంట్స్ లేదంటే అప్లికేషన్ టాస్క్ ఇలాంటివన్నీ ఇస్తామన్నమాట. దాన్నే సమ్మిళిత కృత్యాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అన్ని సబ్జెక్టుల బోధనకు అత్యంత అనుకూలమైన విధానం ఏది అని అడుగుతున్నాడు. హెర్బాటియన్ విధానం, బ్లూమ్స్ విధానం, కిండర్ గార్డెన్ విధానం, డాల్టన్ పద్ధతి. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, హెర్బాటియర్ విధానం అనేది అన్ని సబ్జెక్టుల బోధనకు అత్యంత అనుకూలమైన విధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెర్బాటియన్ విధానంలో బోధించే పాఠ్యాంశానికి సంబంధించిన విద్యార్థి పూర్వజ్ఞానాన్ని ఏ దశలో తెలుసుకుంటారు అని అడుగుతున్నారు. సాధారీకరణ, అన్వయం, సన్నాహం, హాజరుపరచడం. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, సన్నాహం. సన్నాహం అంటే దీన్నే ఉన్మికీకరణ అనొచ్చండి. ప్రిపరేషన్ అంటే కొత్త పాఠాన్ని ప్రారంభించే ముందు మనం ఏం చేస్తాం, విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని అంటే ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాం కదా, దాన్నే సన్నాహం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో బ్లూమ్స్ విధానంలో లేని దశ ఏది అని అడుగుతున్నాడు. విద్యా లక్ష్యాల రూపకల్పన, అభ్యాసన అనుభవాల కల్పన, పునశ్చరణ, ప్రవర్తన మార్పును మూల్యాంకనం చేయడం. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో అంటే 16th క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం బ్లూమ్స్ విధానంలో ఏమేమి ఉంటాయని. విద్యా లక్ష్యాల రూపకల్పన అనేది బ్లూమ్స్ విధానంలో ఉంటుంది. అభ్యాసన అనుభవాల కల్పన కూడా ఉంటుంది. పునశ్చరణ అనేది లేదు. ప్రవర్తన మార్పును మూల్యాంకనం చేయడం కూడా ఉంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంది? పునశ్చరణ అనేది లేదు కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెర్బర్ట్ విధానంలో విషయ ప్రదర్శనకు ప్రాముఖ్యం ఇస్తే బ్లూమ్స్ విధానంలో దేనికి ప్రాధాన్యం ఇచ్చారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఉపాధ్యాయ ప్రదర్శనకు, పుస్తక పఠనానికి, జ్ఞాపక శక్తికి, లక్ష్యాధార కృత్యాలకు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, లక్ష్యాధార కృత్యాలకి బ్లూమ్స్ విధానంలో ప్రాధాన్యం ఇచ్చారు. లక్ష్యాధార కృత్యాలు అంటే ఏంటి? ఆబ్జెక్టివ్ బేస్డ్ యాక్టివిటీస్. ఆబ్జెక్టివ్ బేస్డ్ యాక్టివిటీస్. బ్లూమ్స్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే పాఠం పూర్తయిన తర్వాత విద్యార్థిలో ఏ విద్యా లక్ష్యాలను నెరవేరింది అంటే ఆబ్జెక్టివ్స్ ఏం నెరవేరినాయి, ఎలాంటి ప్రవర్తన మార్పు అంటే ఎలాంటి బిహేవియరల్ చేంజ్ వచ్చింది అనేదే ముఖ్యం. సో బ్లూమ్స్లో ఏమి ఎక్కువ యూజ్ చేస్తారు? లక్ష్యాధార కృత్యాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. హెర్బర్ట్ విధానంలో విషయ ప్రదర్శనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫలవంతమైన బోధన అంటే వాతావరణంలో వ్యక్తుల చేత మెప్పు పొందే దశ నిర్దేశిత ఫలితాల సాధనకు ఉపాధ్యాయుని సామర్థ్యం అని తెలిపినది ఎవరు? బీడిల్, బ్లూమ్స్, కొలెసినిన్, ప్రిస్టిన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, బీడిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులను సంపాదిస్తూ ప్రవర్తన సంస్కృతం అయ్యే ప్రక్రియ అభ్యసనం అని నిర్వచించిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఏ, మన్, కొలెసినిక్, గేట్స్, పెస్టన్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, కొలెసినిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చేసే పనుల వల్ల ప్రవర్తన శాశ్వతంగా పరిష్కృతమయ్యే ప్రక్రియ అభ్యసనం అని నిర్వచించిన వారు ఎవరు? మన్, కొలెసినిన్, గేట్స్,
వెస్టర్న్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ మన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపాధ్యాయుడు విషయాన్ని హాజరుపరచడం అంటే ప్రజెంటేషన్ అనే ప్రక్రియకి ప్రాధాన్యం ఇచ్చిన విధానం ఏది అని అడుగుతున్నాడు. బ్లూమ్స్ విధానం, హెర్బాటియన్ విధానం, ఆర్సిఎం విధానం, పైవన్నీ. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి హెర్బాటియన్ విధానంలో ప్రజెంటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అప్పైసల్ ఆఫ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ పై ఆధారపడి క్లాసికల్ హ్యూమన్ ఆర్గనైజేషన్ థియరీ ప్రభావం కలిగిన విధానం ఏది అని అడుగుతున్నారు. హెర్బాటియర్ విధానం, బ్లూమ్స్ విధానం, ఆర్సిఈఎం విధానం, ప్రాజెక్ట్ విధానం. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ హెర్బాటియర్ విధానం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో హెర్బాటియన్ విధానంలోని దశ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వివరించడం, పరిశీలించడం, భేదాలు గుర్తించడం, పోలిక లేదా సంసర్గం అని అడుగుతున్నాడు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి పోలిక లేదా సంసర్గం. హెర్బాటియన్ విధానంలో ఎన్ని దశలు ఉన్నాయని నేర్చుకున్నాం మనం. హెర్బాటియర్ విధానంలో 5 దశలు ఉన్నాయండి. అవేంటి? ఉన్మీకీకరణం అంటే సన్నాహం. ఫస్ట్ వన్ అయింది సన్నాహం, ప్రిపరేషన్. సెకండ్ వన్ ప్రదర్శన అంటే ప్రజెంటేషన్. మూడోది సంసర్గము లేదా పోలిక అనే అసోసియేషన్, కంపారిజన్ అంటారు. ఫోర్త్ వన్ సాధారీకరణము అంటే జనరలైజేషన్. ఫిఫ్త్ వన్ అన్వయం, అప్లికేషన్ మెథడ్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి పోలిక లేదా సంసర్గం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండే మొత్తం పని దినాల ఆధారంగా రూపొందించేది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ పీరియడ్ ప్లాన్, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్లాన్, డైరీ అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి వార్షిక ప్రణాళిక. విద్యా సంవత్సరం మొత్తంలో అంటే ఒక సంవత్సరం మొత్తంలో పని దినాల ఆధారంగా రూపొందించేదే వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెర్బార్ట్ విధానంలో విద్యార్థులు తాము నేర్చుకున్న సూత్రాలకు కొత్త సమస్యల పరిష్కారంలో ఉపయోగించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సన్నాహం, పోలిక, అన్వయం, సాధారణీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అన్వయం అంటే అప్లికేషన్ మెథడ్. అంతే కదండి. విద్యార్థులు నేర్చుకున్న సూత్రాలను కొత్త సమస్య పరిష్కారంలో ఉపయోగించడాన్ని అప్లికేషన్ అంటారు, అప్లికేషన్ మెథడ్. లాస్ట్ క్వశ్చన్ చూడండి. పాఠ్య పథకంలో స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్ వేటిని సూచిస్తాయి అని అడుగుతున్నాడు. ఉపాధ్యాయుని సామర్థ్యాలను, విద్యార్థి సాధించాల్సిన నిర్దిష్ట ప్రవర్తన మార్పులను, కేవలం పరీక్ష మార్కులను, పాఠశాల నిబంధనలను. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి విద్యార్థి సాధించాల్సిన నిర్దిష్ట ప్రవర్తన మార్పులనే పాఠ్యపథకంలో స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్ అంటారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మన నెక్స్ట్ టాపిక్ దేని మీద చేయాలో ఒకసారి కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.